అయ్యా ఎస్ఐ గారు, నేను సార్. గుర్తుపట్టలేదా సార్ నన్ను? అవును సార్, గుర్తుపట్టనట్టే ఉంటారు. అయ్యా, నా కూతురు స్కూల్కని వెళ్ళి వారం రోజులైంది, ఇంతవరకు ఇంటికే రాలేదు. నా భార్య మంచాన పడి బెంగ పెట్టుకుందయ్యా. అది బతుకుతుందో లేదో కూడా తెలియదయ్యా. ఎన్నిసార్లు మీ చుట్టూ తిరిగాను, ఒక్కళ్ళైనా నా గురించి పట్టించుకున్నారా అయ్యా? బాబు, అవునయ్యా, అదే మీరు పెద్దోళ్ళైతే సాయంకాలికల్లా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు నిలబడతారే, మా పేదవాళ్ళ గురించి మీకు ఎవరికి పడుతుందయ్యా? ఎవరికి పట్టదయ్యా. ఇండియాలో ఇదేనా అయ్యా న్యాయం అనేది? బీదవాడికి ఒక న్యాయం, డబ్బున్న వాడికి ఒక న్యాయం అయ్యా. అయ్యా ఎస్ఐ గారు, మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకొక వారం రోజులు తీసుకోండి, పర్వాలేదు. కానీ నా కూతురు జాడ కనుక్కోకపోతే నేను నా భార్య వచ్చి మీ పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాను సార్. అంతకంటే మాకు ఇంకో దిక్కు లేదు సార్. అయ్యా, దయచేసి సహాయపడండి అయ్యా. వెల్కమ్ టు వెరిడియన్ స్టూడియోస్. వెరిడియన్ స్టూడియోస్ పెట్టిన తర్వాత మేము వెబ్ సిరీస్లు ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ షూట్ చేసాం, మిగతా వర్క్స్ అన్నీ స్టార్ట్ చేసాం. అయితే నేను ఇండస్ట్రీకి వచ్చి 13 years అయింది. 13 yearsలో ఆడిషన్స్ అవి తీసుకునేటప్పుడు చాలామంది పాపం పెట్రోల్కి డబ్బులు లేక చాలా కష్టపడి నడుచుకుంటే ఇలా ఆడిషన్స్ ఇచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళని చాలామందిని చూసాను. అప్పుడు నాకు వచ్చిన థాట్ ఏంటంటే, ఎవరైతే ఆడిషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు మా స్టూడియోకి వస్తే మేము వాళ్ళ ఆడిషన్ తీసుకొని మా వెరిడియన్ ఛానల్లో వాళ్ళ ఆడిషన్ మేము పెడతాం అనమాట. పెట్టి వాళ్ళ పేరు, ఫోన్ నెంబరు అన్నీ మేము ఆ వీడియో కింద ప్రొవైడ్ చేస్తాము. అలాంటప్పుడు ఏమవుతుందంటే, వీళ్ళు ఆడిషన్ ఎవరికైనా పంపించుకోవాలన్నా, లేదంటే ఆన్లైన్లో ఎప్పుడైనా యూట్యూబ్లో ఎవరైనా చూసినా వీళ్ళు ఈ క్యారెక్టర్కి సెట్ అవుతారని ఎవరికైనా అనిపించినా డైరెక్ట్గా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మేము ఆడిషన్ చేసిన తర్వాత మా వెబ్ సిరీస్లో కానీ మా సినిమాల్లో కానీ దేంట్లో అయినా పనికొస్తారంటే వీళ్ళు కాల్ దెమ్ అనమాట. దాంతోపాటు వాళ్ళ ఆడిషన్ అనేది రికార్డ్ అయ్యి ఉంటే ఎప్పటికైనా బాగుంటుంది, ఆడిషన్కి తిరగాల్సిన పని లేదు కదా, ఆడిషన్ అనేది ఆన్లైన్లో ఉంటే అనే థాట్ నాకు వచ్చింది. హలో అండి, ఐఎమ్ బిఎన్ శర్మ, ఆర్టిస్ట్. ఐఎమ్ బేస్డ్ ఫ్రమ్ హైదరాబాద్. మై ఏజ్ ఈజ్ 50, హైట్ ఈజ్ 5.5. మై ఫోన్ నెంబర్ 9849560602. ఇంతకుముందు ఆర్జీవి గారి కమ్మరాజ్యంలో కడపరెడ్లు, వైజయంతి ఫిలిమ్స్ జాతిరత్నాలు అండ్ ఇతర సినిమాలు చేశాను. అది కాకుండా రానా ప్రొడక్షన్స్ మాయాబజార్, తరుణ్ భాస్కర్ గారితో యాంగర్ టేల్స్ మరియు పీపుల్స్ మీడియా వారి న్యూసెన్స్ వెబ్ సిరీస్ చేశాను. ఇంకా ఇంపార్టెంట్ సీరియల్స్ డిఫరెంట్ ఛానల్స్కి చేశాను. దట్స్ ఆల్ అబౌట్ మీ. హెడ్ కానిస్టేబుల్ గారు సార్, గుర్తున్నానా సార్? అదే సార్, వారం రోజుల నుంచి మీ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సార్. చెప్పులు కూడా అరిగిపోయాయి సార్. అయ్యా ఎస్ఐ గారు, నేను సార్. గుర్తుపట్టలేదా సార్ నన్ను? అవును సార్, గుర్తుపట్టనట్టే ఉంటారు. అయ్యా, నా కూతురు స్కూల్కని వెళ్ళి వారం రోజులైంది, ఇంతవరకు ఇంటికే రాలేదు. నా భార్య మంచాన పడి బెంగ పెట్టుకుందయ్యా. అది బతుకుతుందో లేదో కూడా తెలియదయ్యా. ఎన్నిసార్లు మీ చుట్టూ తిరిగాను, ఒక్కళ్ళైనా నా గురించి పట్టించుకున్నారా అయ్యా? బాబు, అవునయ్యా, అదే మీరు పెద్దోళ్ళైతే సాయంకాలికల్లా తీసుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు నిలబడతారే, మా పేదవాళ్ళ గురించి మీకు ఎవరికి పడుతుందయ్యా? ఎవరికి పట్టదయ్యా. ఇండియాలో ఇదేనా అయ్యా న్యాయం అనేది? బీదవాడికి ఒక న్యాయం, డబ్బున్న వాడికి ఒక న్యాయం అయ్యా. అయ్యా ఎస్ఐ గారు, మీకు ఆఖరిసారిగా చెప్తున్నాను, ఇంకొక వారం రోజులు తీసుకోండి, పర్వాలేదు. కానీ నా కూతురు జాడ కనుక్కోకపోతే నేను నా భార్య వచ్చి మీ పోలీస్ స్టేషన్ ముందే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాను సార్. అంతకంటే మాకు ఇంకో దిక్కు లేదు సార్. అయ్యా, దయచేసి సహాయపడండి అయ్యా. అక్క, నేనక్క నీ తమ్ముడినక్క. ఎందుకక్క ఆలోచిస్తావు? తమ్ముడి మీద నమ్మకం లేదా?
నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయక్క. నేను మంచిగా చూసుకుంటా అక్క, నీకేం భయం లేదు. బావ నిన్ను ఎలా చూసుకుంటున్నాడో అలాగే నీ కూతుర్ని కూడా పువ్వుల్లో పెట్టి చూసుకుంటానక్క. ఇవేం కంగారు పడకక్క. చూడక్క, బావకు చెప్పి నాకు పెళ్లి చేయక్క. ఎస్ఐ ఏమైందయ్యా? ఏమిటి వాడిని పట్టుకోలేకపోతున్నారా? సిగ్గుపడాలయ్యా మీరు. వారం రోజులైందయ్యా మీకు ఈ టాస్క్ ఇచ్చి, ఒక్కళ్ళకి కూడా ఒళ్ళొంగదు. నువ్వేం చేస్తున్నావా హెడ్ కానిస్టేబుల్? ఎస్ఐకి హెల్ప్ చేయక్కర్లేదా? వాడు గజ దొంగ అయ్యా, ఇద్దరిని చంపాడు. మీరు అర్థం చేసుకోరయ్యా వాడిని వెంటనే పట్టుకోండి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్క్యూజెస్ ఫర్దర్. అర్థమైందా? బీ ఆన్ యువర్ జాబ్. మీకు కూడా ఇలానే ఆడిషన్ చేయాలని ఉంటే వెరిడియన్ స్టూడియోస్కి మీరు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మేము మీకు లొకేషన్ పెడతాం. మీరు మా స్టూడియోకి వచ్చి ఆడిషన్ ఇవ్వచ్చు.